కాడా? కాదు నాన్న, నాకు ఈ అస్సలు నచ్చలేదు. అబ్బా, నన్ను బతికించావమ్మా. ఏమయ్యా, మీ అమ్మాయి మాట విని మాకే మామగారు కావాలని తయారయ్యావన్నమాట. బాబు గారు, పెద్దబాబు గారు, మా కుర్రదాని మాటలన్నీ మీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించండి బాబు. బాబు గారు, మీరేమన్నా చేశారా? రోడ్ల మీద పడిపోతాను బాబు, రోడ్ల మీద. మీరేనా చిన్న బాబు? అవును. అయితే ఆయన ఎవరు? నా నెత్తి మీద శనిగాడే, నా నెత్తి మీద శనిగాడే. అమ్మా, మహానుభావులు, యజమానులు, వీళ్ల పక్కన నిలబడ్డానికి కూడా మనకు అర్హత ఉందటే. సరే సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. మేము ఇక్కడికి వచ్చినట్టు గాని, నువ్వు మమ్మల్ని చూసినట్టు గాని, పర్వతమ్మ గారికి తెలిసిందో నీ పెంకు తీసేస్తా. పెంకు తీసేయండి బాబు. ఈ విషయం ఏమాత్రం తెలిసినా పీకలు ఎగిరిపోతాయి. అయ్యో అయ్యో అయ్యో, పీక్ తీసేయండి బాబు. అరే, ఈ చీర చాలా అందంగా ఉందే. ఇదా? అవును. ఖరీదెంత? మా నాన్న చెప్పినంత. కట్టుకుంటే చాలు, కన్ను చెదిరిపోయేలా ఉంది. ఇలాంటివి నా దగ్గర 1 డజన్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? ఇది మన బట్టల షాప్ ముద్రలా ఉందే. అవును, మన షాప్ లోనే. అవును, కొట్టే యజమానికి తెలియకుండా గుట్టిగా తీసుకురమని మా అమ్మే చెప్పింది. ఏమయ్యా, బట్టల కొట్టు నాదా నీదా? బాబు గారు, దీనికి కూడా ఇంకొకసారి మన్నించండి. ఇంకేమైనా ఉన్నాయా? మా నాన్న భలే అందంగా కాళ్ళ మీద పడతాడు కదా.